హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం అద్రిపోయే లెవెల్లో కుండలో చికెన్ కర్రీ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా? కోడి కూర విత్ కుండ. చలో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా? ఎండు కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగ, యాలుక, జాపత్రి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, చికెన్, ఆయిల్. రెగ్యులర్ చికెన్ వేసే అనుకుంటున్నారు కదా, వేసేవే. ఫస్ట్ ఎండు కొబ్బరి ఎందుకు వేసానంటానండి, అది కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది. దీంతో పాటు అన్నీ వేసేస్తే మాడిపోతాయి. ఇదిగోండి, కొంచెం కొంచెం వేగింది చూసారా. ఇప్పుడు నేను ఒక 1.5 టీ స్పూన్ ధనియాలు వేసాను, సిమ్ చేసేస్తున్నా. ఒక 2-3 చెక్క, దాల్చిన చెక్క, ఒక 7-8 లవంగాలు, 1-2 జాపత్రి, ఒక 3 యాలకలు. స్మెల్ బాగా వస్తుందండి. ఇట్లా మనం అప్పుడు వేసుకుంటున్న చికెన్ ఆర్ మటన్ కర్రీలోకి అప్పుడు ఇట్లా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలు, దీన్ని మంచిగా రోట్లో 2 దెబ్బలు వేద్దాం. వేడి మీద వేస్తే తొందరగా అయిపోతుంది. ఈలోపు నేను కుండ పెడతాను, ఇది వేడెక్కుతూ ఉంటుంది. ఏం చేస్తాను అనేది చెప్తాను, ఇది వేడెక్కనియండి. సో ఇప్పుడు నేను చికెన్ వేసేస్తున్నాను. స్టవ్ ఆన్లోనే ఉంది, దీన్ని ఏం చూసుకోక్కర్లేదు. ఆయిల్ గీల్ కూడా ఏమి వేయకండి. చికెన్ వేసేయండి డైరెక్ట్. 1/2 కేజీ చికెన్ అండి ఇది. పెద్ద పెద్ద ముక్కలు కొట్టించాము ఇట్లాగా. ఇదిగోండి, మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఉల్లిపాయ ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేయండి మొత్తానికి. నేనైతే మీడియం సైజ్ ఆనియన్స్ 2 అంటే 2 వేసాను, మరీ ఎక్కువ వేయకండి. ఇంకొకటి వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 4-5, టమాటాలు కూడా మీడియం సైజువి 2. అల్లం తరుగు ఇట్లా సన్నగా తరిగింది వేసేస్తున్నాను. కొంచెం ఎంత అంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ముక్క. పేస్ట్ అన్నా వేసుకోవచ్చు మీరు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇట్లా తురుమన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. వెల్లుల్లి కూడా అంతే, తురిమింది లేకపోతే తరిగింది సన్నగా. పసుపు ఒక 1/2 టీ స్పూన్, ఉప్పు ఒక 1.5 టీ స్పూన్, కారం ఒక 2-2.5 టీ స్పూన్స్, మీరు తిన్నంత. వీలైనంత తక్కువ ఆయిల్, పెద్ద పట్టదండి ఈ కర్రీలోకి ఆయిల్. టేస్ట్కి కొంచెం ఒక 3-4 టీ స్పూన్స్ వేసాను. కలిపేస్తున్నాను. కుండ ఆల్రెడీ వేడెక్కింది, అడుగు నుంచి చికెన్ లేపుతుంటే అర్థమవుతుంది లైట్గా వేడెక్కి. దీని మీద పెట్టే మూత అండి టైట్గా ఉండాలి. లిడ్ అంటే ఫస్ట్ నేను హైలో పెడుతున్నాను వేడెక్కటం కోసం. టైట్గా ఉండాలంటే 3-4 రకాలుగా క్లోజ్ చేయొచ్చండి దీన్ని. ఒకటి, దీని మీద ఏమైనా బరువైంది పెట్టటం. 2, ఒక తడిగుడ్డ తీసుకొచ్చి టవల్ ఉంటుంది కదా, తడిపి దీని చుట్టూ ఇట్లా నేను బిర్యానీస్కి పెడతా చూడండి, దీని మీద బయటకి ఏం పోకుండా వేసేయటం. 3, గోధుమ పిండి కలిపి దీని చుట్టూ పెట్టడం. అది కొంచెం టఫ్. ఈ 3 కాదంటే ఈ 4వ పని కూడా ఉంది. ఒకటి సిల్వర్ ఫాయిల్ అండి, దాన్ని తీసుకొచ్చి మనం దీని మీద నేను పెట్టి చూపిస్తాను. వేడెక్కింది, నేను సిమ్ చేసేస్తున్నాను. దీని మీద మంచిగా సిల్వర్ ఫాయిల్ ఎంత కావాలో అంతే పెట్టండి. ఇక్కడ దాకా చాలు, కట్ చేస్తున్నా. దీన్ని మంటకి ఎక్స్పోజ్ కానియకండి, అంత పొడుగు పెట్టకండి. ఇట్లా పెట్టేయండి. వెనకటికి ఇవేమి లేవు, వాళ్ళ తిప్పలు వాళ్ళు వాడేవాళ్ళు. నేనైతే నా తిప్పలు ఇలా వాడుతున్నా, మీరు మీ తిప్పలు వాడండి. సిమ్లో పెట్టాను. 1 గంట 40 నిమిషాలు మర్చిపోండి అంతే. వాసన ఇట్లా గుబాలిస్తుంది. ఇన్ని కప్పినా కానీ మనకి ఆ స్మెల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. అందుకనే అంటారు, బుట్టలో ఎండ్రాయిల్ దాసుకొచ్చి నాకు తెలియదంటే నమ్మరు ఎవరు. ఆ వాసన చెప్పేస్తుంది. పక్కింటోళ్ళు వస్తారు ఇవాళ. వావ్, చుక్క నీళ్ళు పోయలేదు, ఎలా ఉడికిందంటారు ఇది. మట్టి కుండతో ఇంకో ప్రాబ్లం ఏంటంటే అడుగు పడుతుందండి, జాగ్రత్తగా ఉండండి. అడుగు మందం ఉన్నాయి తీసుకోండి. ఇక్కడ ఏం పట్టలేదు, చెప్తున్నా మీకు. ఇదిగోండి, మన మసాలా దంచుకొచ్చింది రెడీగా ఉంది, వేసేస్తున్నా. ఇదిగోండి, స్టవ్ కట్టేస్తున్నాను. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉంటే చాలండి మసాలా వేసిన తర్వాత. ఈ బొగ్గుని కొంచెం ఇలా గిన్నె పెట్టి దాంట్లో వేసి నేతి చుక్క ఈ బొగ్గు మీద వేయండి. పొగ చూసారు ఎట్లా వస్తుందో, దాంట్లో మూత పెట్టేయండి. స్టవ్ కట్టేసాను నేను. చాలు, తీసేస్తున్నా. కొత్తిమీర చల్లేసుకుంటున్నా, ఒకసారి కలిపేస్తున్నా, మూత పెట్టేసాను. దిక్కండి, మూత పెట్టకపోతే దానిలో పడద్దేమని భయం. నెక్స్ట్ లెవెల్ అండి. ఇందులో ఆయిల్ లేదు, ఏం లేదు, గాలి కుడికింది కాదు, కుండ కుడికింది. దట్స్ ఆల్ అండి. చూసేస్తారుగా, చేసేయండి మరి. ఇంకొక రెసిపీతో మీ అదిరేటి రుచుల్లో మళ్ళీ కలుస్తాను. మీ శైలజ. బాయ్ బాయ్.